బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు భూముల్లో ప్రభుత్వ చర్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చెట్లు కొట్టడం వెంటనే ఆపివేయాలని చెప్పింది. హెచ్సియుపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా విచారణ సాగింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. తదుపరి విచారణ వరకు చెట్ల జోలికి వెళ్లొద్దని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, హైకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి రెండు బిల్స్ ప్రజాహిత వాద్యాలు రెండు నమోదయ్యాయి. వాటికి సంబంధించి విచారించినటువంటి హైకోర్టు ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రేపు మరిన్ని వాదనలు వినడం కోసం అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూములు ఎలాంటి చదును కానీ చెట్లను కానీ కొట్టడం లాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు 400 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 54 ద్వారా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అప్పగించింది. దాని ద్వారా యాక్షన్ వేసి వాటిని వివిధ కంపెనీలకు కావచ్చు, వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం వాటిని యాక్షన్ వేయాలని చెప్పి భావించి డెవలప్ చేస్తుంది. డెవలప్ చేస్తున్న క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున కూడా వేలాది వృక్షాలను నరికివేసి రాష్ట్ర ప్రభుత్వం చదును చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి మొదలుపెట్టింది. దీంతో విద్యార్థులు అడ్డుపడ్డారు. అటు వటా ఫౌండేషన్ అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో 2 బిల్లు వేసి దీన్ని ఎమర్జెన్సీగా విచారించాలని చెప్పేసి ప్రేయర్ చేయడంతో కూడా హైకోర్టు ధర్మాసనం దీన్ని ఎమర్జెన్సీగా తీసుకొని విచారించింది. అప్పటి వరకు ఒకవైపు విచారణల సంబంధంగా విద్యార్థుల తరఫున రవిశంకర్ వాదనలు వినిపించారు. అక్కడ ఉన్నటువంటి పర్యావరణ విషయాలు కావచ్చు, మిగతా అనేక అంశాలని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో కోర్టు మొత్తం వాదనలు వింటున్న సందర్భంలోనే అప్పటి వరకు అంటే ఇప్పుడు పూర్తి తీర్పు వచ్చేంత వరకు మధ్యంతరంగా అక్కడ ఎలాంటి ఒక చెట్టును కూడా ధ్వంసం చేయొద్దు, ఇక్కడ పర్యావరణానికి నష్టం కలిగించొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మధ్యంతరంగా ఉత్తర్వులు ఇచ్చింది. రేపు మరో విచారణ కొనసాగే అవకాశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వాదన విన్న తర్వాత కోర్టు ఏం తీర్పిస్తుందని చెప్పి అంత ఎదురు చూస్తారు. మొత్తానికైతే రెండు వైపులా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇప్పుడు విద్యార్థుల తరఫున అదేవిధంగా వటా ఫౌండేషన్ తరఫున వాదనలు విన్నటువంటి హైకోర్టు సంబంధించినటువంటి ధర్మాసనం దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను అయితే ఇచ్చింది. మొత్తానికైతే ఈ హైకోర్టు వైపు మధ్యంతర ఉత్తర్వులతోటి అక్కడైతే ఇప్పుడు భూమిని చదును చేసే పనులు అయితే ఆగిపోతాయని చెప్పి తెలుస్తుంది. పదుల సంఖ్యలో జేసీబీలు ప్రొక్లైన్లతో అక్కడ పెద్ద ఎత్తున కూడా భూమిని చదును చేస్తూ ఉన్నారు. దాదాపు 400 ఎకరాల ప్రాంతంలో దీన్ని చదును చేసి దాన్ని కొంత బిట్లుగా చేసి వివిధ సంస్థలకు ఓపెన్ యాక్షన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాంటి క్రమంలోనే ఇప్పుడు అక్కడ విద్యార్థి సంఘాలు, ఇటు రాజకీయ పక్షాలు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు సిపిఎం లాంటి రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఉద్యమం చేస్తున్నాయి. విద్యార్థులకు సంఘీభావంగా వాళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. మురళి, ఈ లోపు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులతోటి అక్కడ చెట్లు కొట్టే కార్యక్రమం అయితే ఆగిపోనున్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.